నేనొక మంగళవారం శ్రీ వీరబాబు స్వామి వారి గుడికి వెళ్ళానండి. నెక్స్ట్ మంగళవారం కల్లా స్వామి నా కల్లోకొచ్చారు. దీని డీటెయిల్స్ వివరంగా మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ శ్రీ వీరబాబు స్వామి వారిని పూజించటం వలన సంతాన ప్రాప్తి, ఉద్యోగ వ్యాపార మనోభీష్ట సిద్ధి, బాల అరిష్ట నివృత్తి, సమస్త శుభములు కలిగినటువంటి నిరూపణలు ఉన్నాయండి. సో ఈ గుడి ఎక్కడుంది అనేది నేను లాస్ట్ లో చెప్తానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుడికి ఒక స్థల పురాణం ఉందండి. ఆ పురాణం గురించి కూడా మీకు చెప్తాను. ఇలా లోపలికి వెళ్ళగానే ఇక్కడ జంట నాగేంద్రుల వారి విగ్రహం, అదే విధంగా శివుని విగ్రహం, వెనకాల ఏమో రావి చెట్టు, దాని వెనకాల పుట్ట ఉంటుందండి. ఖచ్చితంగా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారండి. నేను కూడా నిజంగా నమ్మాను. ఒక మంగళవారం వెళ్ళిన తర్వాత నాకు రెండో మంగళవారం స్వామివారు నాకు నాగేంద్ర వారి రూపంలో దర్శనమిచ్చారండి. నిజంగా నా జీవితంలో నేను ఆశ్చర్యపోయాను. ఈ స్థల పురాణం గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. మన విజయవాడ నగరమున ఎన్నో ఏళ్ల క్రితం మహిమాన్వితులైన శ్రీ వీరబాబు స్వామిగా అనుసరించి భక్తుల కోరికలు తీర్చుతూ ఉన్నటువంటి శ్రీ వీరబాబు స్వామి వారు 1910వ సంవత్సరమున వెంకటరంగం గారి దంపతులకు పరమేశ్వరుని కృపా కటాక్షముల వలన చక్కని తేజస్సు కలిగి సూర్యబింబం వంటి ముఖవచ్చస్సుతో అనుకరించారు. పరమేశ్వరుని ప్రసాదమైనటువంటి ఆ స్వామిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ స్వామివారి 4వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించతలచి ఆ స్వామిని నిలువెత్తు బంగారంతో అలంకరించారు. సాయంత్రం పేరంటమైన తరువాత సడన్గా ఆ పిల్లవాడు మాయమయ్యాడు. ఆ కుటుంబం వాళ్ళంతా కంగారు పడ్డారు. ఆ రాత్రికి రాత్రి మనుషులను పెట్టి ఊరంతా వెతికించారు. స్వామివారి జాడ తెలియలేదు. అదే రోజు రాత్రి బెజవాడ సబ్ జడ్జ్ చార్లెస్ గారికి ఒక కల వచ్చింది. ఆ కలలో సూర్య తేజస్సుతో బంగారు వర్ణం కలిగిన ఒక పిల్లవాడు కనిపించి పలానా ఆడమనిషి తన నోట్లో గుడ్డలు కుక్కి పీక పిసికి చంపేసిందని, తన వంటి మీద బంగారు నగలన్నీ మరో స్త్రీ సాయంతో అపహరించి తనను ఒక చోట పాతి పెట్టిందని ఏడుస్తూ చెప్పాడు. నెక్స్ట్ డే ఆ దొర పోలీసులను పిలిచి తన కల గురించి చెప్పాడు. అప్పటికే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు ఎంతో ఆశ్చర్యపోయారు. వెంకటరంగం గారింట్లో అనుమానించదగిన వ్యక్తుల్లో ఇంటి పని మనిషి దొరగారింటి ముందు హాజరుపరిచారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే దొరగారి కలలో కనిపించిన స్త్రీ ఈ పని మనిషి ఒకరే అని ఆయన చెప్పగానే పోలీసులు కస్టడీలోకి తీసుకుని వివరించగా నిజమంతా చెప్పింది. ఆ రాత్రి అందరూ స్వామివారి పుట్టినరోజు వేడుకల్లో ఉండగా అలవాటైన ఆయమ్మ రమ్మని పిలవగా ఆ పిల్లవాడు ఆయమ్మ దగ్గరకు వెళ్ళాడు. ఇంటి పెరట్లోకి తీసుకుని వెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి గోడ అవతల తన కోసం ఎదురు చూస్తున్న మరో స్త్రీకి అప్పగించి తన పని తాను చేసుకుంటుంది. అమాయకత్వం నటిస్తూ అందరితో పాటు అన్ని చోట్ల వెతికినది. తెలివిగా పిల్లవాని పాతిపెట్టిన చోటికి మాత్రం తీసుకొని పోలేదని చెప్పింది. ఈ విషయం విన్న దొరగారు ఆ పని మనిషికి కఠిన శిక్షను విధించి ఆమె దగ్గర ఉన్న బంగారం తీసుకున్నారు. నెక్స్ట్ డే వెంకటరంగం గారికి స్వామివారు కలలో కనిపించి, నేను కృష్ణానదీ పాయ నడుమ అశ్వత్థ వృక్షమూలమున సకల కోరికలు తీర్చుటకై, బాలరిష్టములు నివృత్తికై, సమస్త శుభములు నిర్విఘ్నముగా జరిపించుటకై స్వయంభుగా వెలిసి ఉన్నా. నన్ను బాలవీరునిగా ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ముందు వచ్చు శనివారం సంబరం చేయవలసినదిగా అని ఆదేశించారు. ఆ స్వామివారి దయవల్ల మద్రాసు నుంచి వచ్చిన భక్తులకు సంతాన ప్రాప్తి కలుగుట చేత శ్రీ స్వామివారిని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ స్వరూపంగా ఇచ్చట ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారిని పూజించటం వలన సంతాన ప్రాప్తి, ఉద్యోగ వ్యాపారం మనోభీష్ట సిద్ధి, బాలరిష్ట నివృత్తి, సమస్త శుభములు కలుగుట వంటి నిరూపణ అయినది. ఇక్కడ చాలామంది తమ కోరికలు చెప్పుకొని స్వామివారికి 11 ప్రదక్షిణలు, అదేవిధంగా 11 వారాలు చేయడం వల్ల స్వామివారు తమ కోరికలు నెరవేరుస్తున్నారని ఇక్కడ ప్రతీతండి. మీకు ఎవరికైనా సరే ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ స్వామివారి గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి. ఖచ్చితంగా సంతానం వస్తుందని చాలామంది చెప్తున్నారండి. ఈ దేవాలయం విజయవాడ బస్టాండ్, అదేవిధంగా రైల్వే స్టేషన్కి మార్గ మధ్యంలో ఎడమ చేతి పక్కన శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి ఆనుకొని పక్కన ఒక సందు ఉంటుందండి. ఆ సందు లోపలికి వెళితే ఈ దేవాలయం కనిపిస్తుందండి. సో ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే గనక వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో శ్రీ వీరబాబు స్వామి కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.